Hi everyone, welcome to IQ Academy. ఈప్సెట్ మ్యాథ్స్ ట్రిక్స్ మన జేఈ సంబంధించిన మెయిన్స్కు సంబంధించిన మ్యాథ్స్ ట్రిక్స్లో ట్రిగ్నామెట్రీ ట్రిక్ నెంబర్ 4 అనేది ఈ సెషన్లో చూడబోతున్నాం. ఆల్రెడీ 3 ట్రిక్స్ చూడడం జరిగింది మనం ట్రిగ్నామెట్రీకి సంబంధించి. ట్రిగ్నామెట్రీలోని 4th ట్రిక్ చూస్తాం ఇప్పుడు. సో ఇది కూడా మ్యాక్సిమా మినిమాకి సంబంధించిన ట్రిక్ అనమాట. ట్రిక్ నెంబర్ 4. సో ఎటువంటి ఫామ్లో ఉంటుందంటే ఈ క్వశ్చన్ ఏ సీకెండ్ స్క్వేర్ తీటా ప్లస్ బి కొసీకెండ్ స్క్వేర్ తీటా ఈ ఫామ్లో ఉండే క్వశ్చన్కు మినిమం వాల్యూ అడిగితే కనుక్కోవడానికి ఫార్ములా √a ప్లస్ √b హోల్ స్క్వేర్. అదే దీనికి మ్యాక్సిమం వాల్యూ అడిగితే ఇన్ఫైనైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా చేయాలనేది. ఫైండ్ ది మినిమం వాల్యూ ఆఫ్ 9 secant square theta ప్లస్ 4 cosecant square theta ఇలా ఇచ్చాడు క్వశ్చన్ అనుకోండి. ఇప్పుడు దీనికి మనం ఏం కనుక్కోవాలంటే మినిమం వాల్యూ కనుక్కోవాలి. మినిమం వాల్యూ కనుక్కోవడానికి క్వశ్చన్ సీకెండ్ స్క్వేర్ ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ ఫామ్లో ఉంటే ఏ సీకెండ్ స్క్వేర్ ప్లస్ బి కొసీకెండ్ స్క్వేర్ ఫామ్లో ఉంటే మనం యూజ్ చేసే ఫార్ములా మినిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి హోల్ స్క్వేర్. ఇది ఏ ఇది బి అవుతుంది. సో 9కు రూట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 హోల్ స్క్వేర్ అవుతుంది. 3 + 2 5 స్క్వేర్ 25. ఒకవేళ మ్యాక్సిమం వాల్యూ అడిగితే డైరెక్ట్గా ఇన్ఫైనైట్ రాస్తాం. మినిమం వాల్యూ వచ్చేసి 3 + 2 5. ఒకవేళ రూట్ పోనేటివ్ ఏమైనా వస్తాయి ఈ విధంగా √3 √5 ఇలా వచ్చాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాసుకుని a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రాసుకుంటాం. అప్పుడు 8 + 2 √15 ఉంటుంది. ఇలా పెట్టేస్తాం అనమాట. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ వచ్చింది కాబట్టి 9కు √3 అవుతుంది. 4కు √2 3 + 2 హోల్ స్క్వేర్ 5 స్క్వేర్ 25. ఈ విధంగా మనం మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఈ ఫామ్లో ఉండేదాన్ని మనం కనుక్కుంటాం.